హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు రెడీమేడ్ ఫ్రాక్ని అంటే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ అలా ఉంటాయి కదా. మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎల్ సైజులో ఉన్న మనకి త్రిబుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఆ సైజులోనివి లైక్ చేస్తాము. మన సైజు ఉంటే బాగుండు అనుకుంటాం కదా. అలాంటప్పుడు మీకు ఎంత పెద్ద సైజు అయినా సరే మీ ఫిజిక్కి తగ్గట్టు ఎలా చేసుకోవచ్చు, మీ ఇంట్లో మీరు మిషన్ ఉంటే చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో. మెయిన్గా ఏంటంటే ఫ్రాకులు అనేవి చేసుకోవడానికి బాగుంటుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలామందికి ఉపయోగపడుతుంది అనిపించింది నాకు, అందుకు ఇది వీడియో తీశాను. నాకు ఈ ఫ్రాకు టాప్ లెంత్ అనేది 13.5 అయినా నాకు సరిపోద్ది. అంటే నాకు మెజర్కి ఇచ్చే పర్సన్కి 13.5 అయితే సరిపోద్దండి. నాకు ఈ టాప్ లెంత్ అనేది 16 ఉంది. ఆ 16 ఉంది కాబట్టి నేను ఎంత సరిపోద్దో అంతే తీసుకొని మిగతాది నేను ఎలా చేస్తున్నానో చూడండి. మనం రెడీమేడ్ ఏ మెటీరియల్ అయినా సరే ఆల్రెడీ మనకి రెడీమేడ్ కుర్చీ పెట్టించింది మళ్ళీ మనం రెండోసారి కుర్చీ పెట్టాము అంటే అది ఫినిషింగు అంత నీట్గా రాదు. కాబట్టి నేను ఆ కుర్చీని డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ చేయకుండా నేనేం చేస్తున్నానంటే ఆ కుర్చీ ఉండే పార్ట్కి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నేను ఆ కుర్చీ పైన స్టిచ్చెస్ వేస్తున్నానండి. చూడండి, వీడియోలో మీకు కనిపిస్తుంది. అలాగా స్టిచ్చెస్ వేసుకుంటే మనం కుర్చీని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి అన్నమాట. మనం మళ్ళీ వీటిని కుర్చీలు మొత్తం తీసేసి మళ్ళీ పెట్టామనుకోండి, రెడీమేడ్ ఫ్రాక్లాగా అప్పుడు అనిపించదు. అంటే అణిగిపోయి వస్తాయి కదా ఆ కుర్చీలు అనేవి. మనం మళ్ళీ పెట్టామంటే ఆ లుక్ అనేది ఖచ్చితంగా రాదు. కుర్చీ అనేది వెనక్కి ముందుకి అయ్యి ఏమవుద్దంటే అది గందరగోళంగా ఉంటుంది అన్నమాట. అందుకని నేను కుర్చీని డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ చేయకుండా ఆ పై పార్ట్ నాకు ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ పై పార్ట్ని మాత్రమే నేను కట్ చేసి తీసేస్తున్నాను. నేను ఇలాగ లాగేసి తీసేస్తున్నాను. అది ఒక టెక్నిక్గా చేస్తేనే, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా నేను లాగేస్తున్నాను కదనేసి మీరు అలాగ లాగేశారనుకోండి ఫ్యాబ్రిక్ మొత్తం చిరిగిపోద్ది. జాగ్రత్తగా మెల్లగా తీసుకోండి. ఇవ్వండి, నేను మొత్తం తీసాను. నాకు కావలసిన హైటు 14 కాబట్టి నేను 14 తీసుకున్నాను. 14 తీసుకొని దాన్ని మళ్ళీ కింద పార్ట్కి జాయింట్ చేస్తున్నానండి. పై పార్ట్ని రైట్ వేలో పెట్టుకొని కింద పార్ట్ని రాంగ్లో పెట్టుకొని లోపలికి టాప్ పార్ట్ని పెట్టేసి, ఇంకొకటి మీరు ఏం చేయాలంటే నడుము దగ్గర వచ్చే పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని 1 ఇంచు పైకి కట్ చేసుకోండి. మనం ఫ్రాకులు కుట్టేటప్పుడు ఎలా అయితే మనం 1 ఇంచ్ పైకి కట్ చేసుకుంటామో అలాగే మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అదిగోండి, వీడియోలో చూపించినట్టు మీరు అలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మీరు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్లో చిన్న కట్ పెట్టుకోండి. వెనక వైపు ముందు వైపు కూడా పెట్టుకోవాలి. ఇంకా కుర్చీ పెట్టాం కదా, ఆ కింద బాటమ్ లెంత్లో కూడా ఆ నడుము దగ్గర మీరు మిడిల్లో చిన్న కట్స్ పెట్టుకోండి. ఆ కట్స్ కింద భాగంలో ఉండే కట్స్ పై భాగంలో మనం పెట్టే కట్స్ ఒకే దగ్గర పెట్టి మనం మిడిల్ నుంచి ఖర్చుల వైపు స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. మిడిల్ పార్ట్ మనం ఎక్కడైతే కట్ పెట్టామో ఆ 2 కట్లని, కింద పార్ట్ కట్టు పై పార్ట్ ఉండే కట్ కూడా మనం సమానంగా పెట్టుకొని ఖర్చుల వైపు స్టిచ్చెస్ వేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ కూడా అలాగే చెయ్యాలి. ఇలాగా చేసేటప్పుడు ఏం జరుగుద్ది అంటే మనకి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంది అనుకోండి, అది ఖర్చుల వైపు వచ్చేస్తుంది అనమాట. మనం స్టిచ్చెస్ వేసిన తర్వాత నడుము దగ్గర మనం కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చినా కొన్నిసార్లు ఎత్తుపల్లాలు వచ్చేస్తాయి కదా, అలా రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. మీరు ఈ టిప్పు పాటించారంటే మీరు ఈ టాప్కే కాదండి, మీరు ఫ్రాకుల విషయంలో కూడా ఫ్రాకులు స్టిచ్ చేసినప్పుడు ఈ టెక్నిక్ని మీరు పాటించారంటే
ఫ్రాకుల్లో కూడా ఏం తేడా రాదు. ఎందుకంటే మీరు బ్లౌజు చంక దగ్గర ప్లస్ షేప్లో వస్తుంది కదా, అలాగా ఈ టాప్లకు కూడా నడుము దగ్గర ప్లస్ షేప్లో రావాలి. అంటే కింద పైన స్టిచ్చెస్ ప్లస్ మనం జాయింట్ చేసిన వెనక పక్క స్టిచ్చెస్ ప్లస్ షేప్లో ఉంటే అది లుక్ కూడా బాగుంటుంది. ఇదిగోండి నేను అలాగా మిడిల్ నుంచి అవుట్ సైడ్కి చేస్తున్నాను స్టిచ్చెస్. గమనిస్తే మీకు అర్థమవుతుంది. నేను ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం కూడా నేను ఖర్చుల వైపే నేను స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్తున్నాను. మిడిల్లో స్టార్ట్ చేసి ఖర్చుల వైపు వేస్తున్నాను. మీరు అలాగ వేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్చెస్ వేసుకోండి, అవి విడిపోకుండా ఉంటాయి. డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటే ఇదిగోండి స్టిచ్చెస్ వేస్తున్నాను కదా. అలా చేసిన తర్వాత ఇదేంటంటే ఇలాంటి టాప్లు చాలామంది తీసుకుంటారు, కానీ రెడీమేడ్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. కానీ తప్పదు అనే ఉద్దేశంతో ఉంటుందండి. ఆ లుక్ అయితే మనకి స్టిచ్చింగ్ చేసే ఫ్యాబ్రిక్ లుక్ రావాలంటే మీరు ఏ టాప్నైనా అంటే కుర్చీలు వచ్చే టాప్ని ఒక ఫ్రాక్ టైప్లో ఉండే ఫ్రాకులని కానీ టాప్లను కానీ ఇలా చేసుకున్నారంటే మీరు ఎక్సెల్ తీసుకున్నా డబుల్ ఎక్సెల్ తీసుకున్నా ఏ సైజు తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా సెట్ అయ్యేటట్టు మీరు చేసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడైనా టైలర్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నా వాళ్ళకి తిరిగిపోతే మీరు చెప్పి చేయించుకోండి. అదిగోండి సైడు స్టిచ్చెస్ వేస్తున్నాను. అంటే నాకు ఇచ్చే పర్సన్కి ఏ సైజ్ అయితే సరిపోద్దో నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను. ఆ అమ్మాయికి వేసి మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి ఆ మార్కింగ్ మీద నేను స్టిచ్చెస్ వేసేస్తున్నాను. ఇదైతే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడొద్దని అనుకుంటున్నానండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు ఒక్క లైక్ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోలు చాలా చేయడానికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదిగోండి రెండు వైపులు కూడా నేను స్టిచ్చెస్ వేస్తున్నాను జాయింట్ చేసి. మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్నైనా మీరు రెడీమేడ్ తీసుకునేటప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ టిప్పు చాలామందికి ఉపయోగపడొద్దని అనిపించి ఈ వీడియో చేశానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి మొత్తం చేశాక ఇదేంటంటే కుర్చీల దగ్గర కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఏమాత్రం రెడీమేడ్ కాదు స్టిచ్చింగ్ చేసిందే అన్నట్టు కూడా ఉండదు. అలా రెడీమేడ్వి ఇలా చేసేటప్పుడు చాలామంది భయపడేది ఏంటంటే మనం పెట్టే కుర్చీ మళ్ళీ అలాగే రాదు అని మాత్రం చాలామంది ఆలోచిస్తారండి. చెయ్యగలిగినా సరే చెయ్యలేరు. అంటే ఆ కుర్చీ పెట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, ఎందుకు ఆ లుక్ రాదు ఉంచేయండి అంటే నాకు ఇటు ట్రిక్స్ తెలియనప్పుడు నేను అలాగే చెప్పేదాన్ని. చాలామంది కస్టమర్స్ వస్తే నేను అలా చెప్పి చాలామందిని పంపించాను. లేదండి అలాగ రెడీమేడ్ లుక్ పోద్దండి మీరు అలా చేసుకుంటే అని. నాకైతే ఇది చూసిన తర్వాత నాకు స్వయంగా వచ్చిన ఆలోచన ఏంటంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. చూసారా తిరిగేస్తున్నాను చూడండి, అస్సలు ఏమాత్రం డిఫరెన్స్ అనేది లేదు. రెడీమేడ్ ఎలాగైతే మనకి కుర్చీ పెట్టించారో సేమ్ అలాగే వచ్చింది. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.